టీవీ49 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని సిపి నగర్ లో జయరాజు అనే వ్యక్తికి చెందిన కార్పెంటర్ షాప్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో షాప్ లోని టేక్ సామాన్లు మరియు ఫర్నిచర్ చేసే మెషిన్లు అన్ని ఖాళీ బూడిదయ్యాయి. తెల్లవారుజామున కార్పెంటర్ షాప్ లో భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బాధితుడు మాట్లాడుతూ వారం రోజుల క్రితమే సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే టేకు కర్ర తీసుకొచ్చామని, మిషన్లు 3 లక్షల రూపాయలు విలువ చేస్తాయని, షెడ్డు 2 లక్షల విలువ చేస్తాయని, అగ్ని ప్రమాదంలో మొత్తం 15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం మీద తనను ఆదుకోవాలని బాధితుడు జయరాజు వేడుకుంటున్నాడు. सोया रे तू करंट ऑन कर तुझ्या पूरा काय करंट ऑटोचे फायरिंग आहे ना इथे ढकल झालं यारा तो लोग जाट गया చేసుకున్నారు ఎత్తద్దు చేస్తూనే ఉన్నారు. మంచాలు ఉన్నాయి లేకపోతే అట్టిప్పుడే నాలుగు అట్లా మన అట్టుకుంటుందా అట్టగా తింట్లో నుంచి అట్టుకున్నదట. అదో వండలే రేపు చెడు అవుతుంది దాంట్లో నుంచి అట్టుకుంటుందట. అది కరెంటు ఈకి एक जने भी करे नहीं फायर इंजन के फोन करी మా నాన్న వచ్చిన మేలని దేవుళ్ళక ముసలోళ్ళు వచ్చి చాలా మేలని కుంటూ అంటున్నప్పుడు వచ్చి చెప్పినారు. ఆడ ఎవరు ఆడ ఎవరు ఉంటే కొంచెం తీసుకొచ్చి పెట్టేస్తే అక్కడ లోపడి పోయి జయరాజు మొత్తం కలిపేది జయరాజు మొత్తం కాలిపోయి మొత్తం ఖాళీ ఇల్లు ఇల్లు ఖాళీ సిలిండర్ అంటే తక్షణం రేసి దూరం ఏమో నాకు జయరాజు జయరాజు మొత్తం అది కర్ర నీళ్ళు అంతా కళ్ళు తొలి జరన్న ఒక నిమిషం రా అటున్నాయా ఆడిలవాడు ఫోన్ పక్క పెట్టి ఆడినవాడు చెప్పు ఇట్లా కష్టపడి చెప్పండి చెప్తాను కొంచెం. సార్ నమస్కారం సార్. నా పేరు జయరాజు. నాది సొంత ఊరు వచ్చేసి నారాయణపురం సార్. నారాయణపురం సార్ నా సొంత ఊరు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ వెలుగొడలో వుడ్ వర్క్ షాప్ పెట్టుకొని బతుకుతాను సార్. నిన్న సాయంత్రం పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళే టైంలో రాత్రి 10-11 గంటలకు సార్ కరెంట్ సర్క్యులేషన్ అయ్యి షాప్ మొత్తం తగలబడిపోయింది సార్. దాదాపు అంటే ఒక 10 లక్షల కలప ఉంటుంది సార్. కర్ర టేకు కర్ర బలాష నుంచి తెచ్చినది. మిషనర్లు ఒక 3 లక్షలు ఉంటాయి సార్. ఫర్నిచర్ ఒక 2 లక్షలు ఉంటుంది. షెడ్డు వేసుకోవడానికి ఒక 2 లక్షలు ఖర్చు వచ్చింది సార్. మొత్తం దాదాపు అంటే 15-16 లక్షలుగా మొత్తం నష్టం అయిపోయింది సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. సార్ నమస్తే సార్. ప్రభుత్వము 11 నుంచి 11:30 వరకు ఈ రేకుల షెడ్డు కరెంటు షార్టేజ్ చేసి మొత్తం డ్యామేజ్ అయింది. ఇక్కడ ఇండ్లు కానీ డ్యామేజ్ అయినాయి సార్. మొత్తం ఇండ్లు కానీ మొత్తం లోపల ఖాళీ, మొత్తం సరుకులు ఇరుకులు మొత్తం అక్కడ కాలిపోయినాయి, పడిపోయినాయి లోపల. అవి ప్రభుత్వం ముందర ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్.